ఓపెనింగ్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే చాలా పెద్ద కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు చాలామంది. మీరు ఎట్లా ఏ రకంగా చూస్తున్నారు? యాక్చువల్గా మా డిమాండ్ ఏముండే అంటే కాళోజీ కళాక్షేత్రం కన్నా అంటే ఏ కళలకు కానీ దేనికి పెద్ద కాళోజీ డ్రెస్సులు వేసి వేషాలు వేసి నాటకాలు వేసి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 120కి పైన కళారూపాలలో ఏ కళారూపాలకు సంబంధించినటువంటి వేషాలు వేసి కూడా ఎగిరినోడు కాదు, ప్రజలను ఆ దిశగా తీసుకుపోయి చైతన్యవంతులు చేసినోడు కాదు, ఏ పల్లెల్లో పోయినోడు కాదు. ఓకే, సో కళాక్షేత్రం కనుక కళాక్షేత్రానికి అర్హుడైనటువంటి వ్యక్తి గద్దరే అనే ఉద్దేశంతో మొట్టమొదలు క్రాంతి దళ తరఫుకెళ్ళి మేమే గవర్నమెంట్ మేమే ఇచ్చినాము. ఆ లెటర్ కూడా ఉంది, మీకు కావాలంటే నేను పెడతా. కలెక్టర్ కానీ అక్కడ లోకల్ కమిషనర్ కూడా ఇచ్చినాం. సో దాని మీద వాళ్ళు అంటే చాలా మందికి ఉంది, ఇంటెలెక్చువల్స్ కూడా దాని వెనకాల సపోర్ట్ బేస్ కూడా ఉండే మాట్లాడినాం, ఇచ్చినాం. అంటే కంచాయిల లాంటి వాళ్ళు కూడా ఉండే. తర్వాత కొంచెం లోకల్ నుంచి కూడా లోకల్లో కూడా అక్కడ డిఫరెంట్ కొంత ఆర్గనైజేషన్స్ కూడా కొంత యూత్ కూడా ఇవ్వడం జరిగింది. సో మేము కూడా వాళ్ళని కలిసినాము. అంటే ఆయన లోకల్ కాదు కదా గద్దర్ అని చెప్పని ఒక మాట చెప్పిండ్రు. లోకల్ కాదు అన్నప్పుడే ఒకవేళ మీరు లోకల్లో కావాలంటే మాత్రం సుఖసత్య గారిని పెట్టండి. సుఖసత్య గారు కూడా అద్భుతమైన రైటర్, ప్రపంచ స్థాయిలో కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చిండు తన కూడా. అసలు సుఖసత్య గారు గద్దరే సుఖసత్యను నా గురువు అని అన్నాడు. మరి అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆ పేరన్న పెట్టండి అని చెప్పని మేము అన్నాం. సో కళాక్షేత్రాన్ని అన్ని పైసలు పెట్టి వరంగల్ అసొంటి పట్టణంలో పెట్టినప్పుడు కాళోజీ విగ్రహము కాళోజీ పేరు పెట్టుడు అది పోయిన ప్రభుత్వమే తప్పు చేసింది, మీరు కూడా ఆ తప్పును కొనసాగించకండి అని చెప్పని మా తరఫుకెళ్ళి డిమాండ్ ఉండే. ఆ డిమాండ్ వీళ్ళు కూడా పక్కకు పడేసి కనీసం ఇప్పుడు గదర్ పేరు అంటే గదర్ 100%, ఎందుకంటే ఆయన ఒక అంబ్రెల్లా లెక్క మొత్తం. ఏది కృష్ణుడు గారి చిట్కెనేల కింద పర్వతం పడితే కింద అందరు ఎట్లా పోయినట్ల తెలంగాణలో విభిన్న కళారూపాలకు సంబంధించినటువంటి అందరూ కూడా గద్దర్ ఒక తల్లికోడి లెక్క ఉండే. ఆ తల్లికోడి లెక్క ఉన్నటువంటి గద్దరే సుఖసత్యను నా గురువు అన్నటువంటి వ్యక్తి. ఎన్నో అంటే ఆయన కూడా అన్ని కళారూపాలను వ్యక్తిగతంగా కూడా చాలా నిష్టగా ఉండేటువంటి వ్యక్తి. ఆయనే ఇంత మందు తాగుడు కావచ్చు, దేని కావచ్చు, ఎటువంటి వ్యసనాలు లేకుండే. వైన్, విమెన్ అండ్ వెల్త్, ఈ మూడింటికి దూరం ఉండాలన్నాడు. మూడింటికి ఆయన దూరం ఉన్నాడు. శిష్యరికం తీసుకుంటుంది కూడా ఇటువంటి 3 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళే, అవి వాటికి దూరం ఉన్నటువంటి వాళ్ళనే నా శిష్యరికంలో తీసుకుంటా. బండారు వేసి 10 రోజులు దాని మీద ఉంటేనే పండుకుంటేనే అట్లా నేర్పిస్తాము, నా శిష్యరికం తీసుకుంటా. అటువంటి వ్యక్తులు చాలా మంది ఉండే. కాళోజీ వీటన్నిటికీ భిన్నం. ఆయన ఇక సరే వ్యక్తిగత అలవాట్ల సైడ్ నేను బోన్ అవి కూడా పెద్ద చర్చనీయాంశం అయితే మాట్లాడితే. కానీ ఇది ఏమైపోయిందంటే ఒక నరేటివ్ బిల్డప్ చేశారు. కాళోజీ అంటేనే తెలంగాణ అనేది ఒక నరేటివ్ బిల్డప్ చేశారు. కాళోజీ అంటే తెలంగాణ కాదు, కాళోజీ సమైక్యవాది. ఇవాళ నేను ఇలా ఇంతకుముందు చూసిన ఒక డాక్యుమెంటరీ, ముఖ్యమంత్రికి ముంగట ఒక డాక్యుమెంటరీ వచ్చింది కాళోజీ కళాక్షేత్రంలో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత. నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చింది మరి? ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అది 68-69 ఉద్యమం. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొరమేదాకా తన్ని తరుపుదాం, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదామని చెప్పని అని రాసింది. ఎప్పుడు అది 69 తర్వాత 69లో ఎప్పుడైతే విద్యార్థులు ఎప్పుడైతే ఫైరింగ్ స్టార్ట్ అయినో అప్పుడు గిట్లయితే ఇవ్వడానుకున్నాడు అని అన్నాడు కాళోజీ అని ఈ పదం రాసిండు. సో ఈ చెప్పేటోళ్ళందరూ ఈ ఒక్క పదాన్ని ఒకటే చెప్తున్నాడు. అది ఎటువంటి వాళ్ళ గురించి రాసిన అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం రాజకీయ నాయకుల గురించే రాసిండు, ఎవరైతే మోసాలు చేస్తుందో. మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ వాదానికి, నాదానికి, నినాదానికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు కూడా దానికి అర్హులవుతారు. కానీ కాళోజీ నారాయణరావు మాత్రం అది మరి అంతకుముందు ఈయన కూడా ద్రోహం చేసినోడే. ఎందుకంటే ఈయన కాదు, ఈయన సమైక్యవాదం అని పెట్టుకొని తిరుగుతున్న క్రమంలో 54-55లోనే ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడే వ్యతిరేకించారు. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్, మద్రాస్ ప్రావిన్స్ నుంచి విడిపోయి వచ్చినటువంటి వాళ్ళు మనం కలవద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండ్రు. సో అటువంటి సాహిత్యం రాసినటువంటి వాళ్ళని ఇవాళ కాళోజీ తెలంగాణ వాద్యం చాలా గొప్పగా చెప్పేటోళ్ళు మాత్రం వాళ్ళందరూ 54-55లో వద్దన్నప్పుడు చచ్చిపోయినటువంటి విద్యార్థులను మోసం చేస్తున్నట్టే వాళ్ళు. పాపం వీళ్ళ చేతుల్లో ఉంటుంది. అవమానిస్తున్నట్టే 19 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ అవమానిస్తున్నట్టే 1952లో స్టార్ట్ అయినటువంటిది నాన్ ముల్కీ గో బ్యాక్ మూవ్మెంట్ మోసం చేస్తున్నట్టే, వాళ్ళు మొత్తం అవమానపరుస్తున్నట్టే. ఇప్పుడు తర్వాత ఈవెన్ నీలం సంజీవరెడ్డిని పాడెంగ పాయిజామా అన్న సాహిత్యాన్ని కూడా వీళ్ళు అవమానపరుస్తున్నట్టు. వీళ్ళు అంటే ఆ చరిత్రను పక్కకు పెట్టి 68 తర్వాత కాళోజీ తెలంగాణ అన్న తర్వాత కేవలం కాళోజీని తీసుకొచ్చి ప్రతి ఊర్లో తీసుకొచ్చి కాళోజీ మీరు కవి అంటారా ఇంకేమనంటారా మీరంతా మేము దానిలో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. కానీ తెలంగాణ గురించి ఇక్కడ కొట్లాడి ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా
ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, ఆంధ్రాకెళ్ళి వస్తున్నటువంటి ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ భూములు కొంటున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఈ పాపం కట్టొద్దు, ఇక్కడికి వస్తే మనకు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని తొలికోడి లెక్క కూసినటువంటి వాళ్ళు అంటున్నాడు. తొలికోడి లెక్క అని చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నాడు. ఒక ఉదయించే పొద్దు లెక్క కాదు, కాలోజీ ఆ పని చేయలేదు. ఇదేమన్నా అంటే మాత్రం చరిత్రను భూస్థాపితం చేస్తున్నట్టు ఎవరు చెప్పినా కానీ చరిత్రను భూస్థాపితం చేసినట్టే. కొన్ని అంతకుముందు సాహిత్యం లేదా అంటే అంతకుముందు సాహిత్యం రాసిన ఉన్నారు. 54, 55 లోనే వరంగల్ కేంద్రంగా జరిగినాయి మూవ్మెంట్స్ జరిగినాయి, హైదరాబాద్ లో కూడా జరిగినాయి, సిటీ కాలేజీలో కూడా మూవ్మెంట్స్ అటువంటి ఇక్కడ కూడా జరిగినాయి. వద్దు అని చెప్పని చనిపోయిన ఫైరింగ్ అప్పటికే ఫైరింగ్ లో విద్యార్థులు చచ్చిపోయారు. మరి అవన్నిటికీ కారణాలల్లో కాలోజీ కూడా ఒక కారణం, వాళ్ళ సావుకు కాలోజీ కూడా కారణం. ఒకవేళ అప్పుడు ఆంధ్ర స్టేట్ ఉన్న హైదరాబాద్ స్టేట్ కనుక కలపకపోతే 69 మూవ్మెంటే లేదు కదా. అప్పుడు వాళ్ళు సావు పదులు 69 మూవ్మెంట్ లో 369 మంది సావుకు కారణాలల్లో నేను బాటంగా చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి కాదు ఇంకెవ్వరు మాట్లాడినా చెప్తున్నా, ఆ సావుకు కారణాలలో కాళోజీ నారాయణరావు కూడా కారణమే. ఎందుకంటే కాళోజీ కనుక ఆ రోజు ప్రత్యేకవాదంతో కనుక ఉండేది ఉంటే, తెలంగాణను సపరేట్ కనుక ఉంచేది ఉంటే ఆ పోరాటమే ఉండకపోవు. ఈ దుర్మార్గులు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఈయనే అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు, బూరుగులు రామకిషన్ రావు వీళ్ళందరూ నెహ్రూ దగ్గర పోయి బాపనులు అంతా కొంతమంది, అందరు కాదు, ఇక్కడ మళ్ళా ఇక్కడ కూడా నా నిజాం రాజు తరతరాల బూజు అని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళని పక్కకు పెట్టి ఒక కాళోజీ నారాయణరావుని మాత్రం తీసుకొచ్చి ఫోర్ ఫ్రంట్ లో పెడుతున్నారు. వీళ్ళు నెహ్రూ దగ్గర పోయి ఒత్తిడి చేశారు, మా రాజ్యం వస్తుంది, మేముండాలని. రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంతా, కుల రాజకీయాల కుట్రయే ఇది అంతా అని. అంటే ఈ ఒక్క కులపోళ్ళు పోయి నెహ్రూ దగ్గర పోయి నెహ్రూని మేనేజ్ చేసి నెహ్రూ చెప్పిండట అప్పటికే, లేదు మీ ఇద్దరికి పొసకదు, ఆంధ్రాకును తెలంగాణకు హైదరాబాద్ స్టేట్ కు కల్చరల్ డిఫరెన్స్ ఉన్నది, ఎడ్యుకేషన్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉన్నది, కాదు కదని కూర్చోబెట్టి బూర్గుల రామకృష్ణరావును ముఖ్యమంత్రి చేసే ఆలోచనతో విలువతే లాస్ట్ కు లాద్దాన్ని నీలం సంజీవ్ రెడ్డిని ముఖ్యమంత్రి అప్పుడు పోయి లబలో మొత్తుకుంటే మొదలే చెప్పిన కదా. అంటే ఇప్పుడు ఒకవేళ అప్పుడు కనుక సపరేట్ ఈ కాళోజీ నారాయణరావు సొంటోళ్ళు కనుక అప్పుడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనుకుంటా హైదరాబాద్ స్టేట్ తెలంగాణ సపరేట్ ఉండాలని కనుక అనుకునేది ఉంటే ఇలా 369 మంది సావుకు చచ్చిపోకపోదు. ఆ సావుకు కారణాలల్లో కాళోజీ నారాయణరావుడు ఒక కారణము. తర్వాత జరిగిన 1200 మంది మున్నటి దాకా జరిగినటువంటి వ్యక్తులు కూడా సేమ్ అదే. ఈవెన్ నక్సలైట్ ఉద్యమాలు కూడా అంత భీకరంగా రాకపోవు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ చదువు, ఈ ప్రాంతం ప్రజలకు అనుకుంటేది ఉంటే ఇక్కడ నక్సల్ ఉద్యమం కూడా ఎప్పుడైతే 69 మూవ్మెంట్ లో ఈ వాదన ఎప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో కానీ ఎక్కడ కూడా రాలేదు కదా. కాళోజీని ఫోర్ ఫ్రంట్ లోనే చూసారు, కాళోజీని ఒక మహానుభావుడుగానే ఆయన్ని చూసిరు కదా. మీరు ఎందుకు ఈ సందర్భంలో ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అన్సంగ్ హీరోస్ ఉన్నారు తెలంగాణలా. నేను చెప్తున్నా అదే, అన్సంగ్ హీరోస్ ఉన్నారు. దీని మీద సాహిత్యం ఉన్నది, నేను చెప్పడం అనేది కాదు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుత కలిసి నీ వడుగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడతావు అని చెప్పి 54, 55లో రాసిన సాహిత్యం ఉన్నది, ఇక్కడ పుట్టింది. కాళోజీ కాదు దీనికి. ఇక్కడ రాశాడు ముచ్చలత్రాయణ గారు రాసిన సాహిత్యం గురించి చెప్తున్నా నేను. మరి అవన్నీ భాషా ప్రయుక్త రాశారు. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కూరదోయి మన జీవ కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము. భాష ఒకటి, బ్రతుకు ఒకటొక్కటని కనకట్టు కట్టిరి, జాజిరి జాజిరి కిలకిల జాలపుతాడు అని ఇట్లా ఈ సాహిత్యం ఇక్కడ ఉండే. అందుకనే చెప్తున్నాం కదా. దాన్ని పక్కకు బట్టి ఇలా ముఖ్యమంత్రులు అయినలు, ముఖ్యమంత్రి స్థాయిని ఏం చదువుకున్నాడో నాకు అర్థమైతలేదు. ఆ ముఖ్యమంత్రి కూడా ఆ రాసిచ్చేటోడు కూడా రాసిస్తున్నా అర్థమైతలేదు. ఆ గడికోసారి తప్పులే మాట్లాడతాడు ఆయన. ఏది హైదరాబాద్ చుట్టూ 3 నదులు ఉన్నాయని ఎంత వాస్తవమో, కాళోజీ నారాయణరావు కూడా తెలంగాణ గురించి భావవ్యాప్తి చేసి తెలంగాణ గురించి ఒక ఐకాన్ కాళోజీ అనుడు కూడా అంతే దుర్మార్గం. ఎట్లా మరి చరిత్రని మీరు చెప్పినట్టుగా సైడ్ చేసి ఆయన పేరుని ముందుకు తీసుకొచ్చారు? ఎందుకు? స్వార్థం. అప్పుడు అది చెప్తున్నా, అప్పుడు రాయగలి దుర్మార్గం ఏంటంటే ముచ్చలత్రాయణ గారు అంటూ ఒక కింది బడుగు బలహీన వర్గాల ఇళ్లలో పుట్టిండు కాబట్టి తను అక్కడ దాకా ఆ చరిత్రను తీసుకోపోలేదు. అప్పుడు సాహిత్యం అంటే ఓన్లీ బాపనోళ్ళ సొంతం అన్నట్టుగా, కొంత ఉన్నోళ్ళ ఇళ్లలోనే ఉంటారు సొంతం అని అనగదొక్కి ఇట్లా అన్న చరిత్రను అనగదొక్కి చాలా మంది వేదికల మీద కూడా ఇట్లా జరిగినాయి. పెద్ద వాళ్ళ వేదికల మీద కూడా సేమింగ్ చేసి, అందుకనే ఇట్లయితే ఎవరు అనుకున్నారు అంటే కాళోజీ అన్నాడు కాబట్టి కాళోజీ పెడితే అవే ఫోటోలు కనబడుతుంటాయి కాళోజీయే. సో ఈ సాహిత్యాన్ని కిందోళ్ళు చేసిన పోరాటాలు కూడా చాలా అనగదొక్కిరు. ఈవెన్ ఈ యొక్క తెలంగాణ కాదు, సాయుధ పోరాటంలో కూడా చాలా మంది కిందోళ్ళు పోరాటం చేస్తారు. దొడ్డి కొమరయ్య చరిత్ర ఎవరికెరకండి, సాకలైలమ్మ చరిత్ర ఎవరికెరక, కొమరం భీం చరిత్ర ఎవరికెరక. నిన్న మొన్న వచ్చినాయి కదా 15-20 ఏళ్ళ కింద బయటికి తీసుకొచ్చిన, అంతకుముందు వీళ్ళ చరిత్రలే లేవు అసలు, ఎక్కడ లేవు. వీళ్ళందరూ కూడా కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. సో చరిత్రను రాసేటోళ్ళు వాళ్ళే, చరిత్రను చెప్పేటోళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళే పత్రికలు ఉండే, రాష్ట్రాలు వాళ్ళ గురించే మాట్లాడుకున్నారు. కానీ ఈ ఒరిజినల్ చరిత్రను బయటికి తీసుకురాలి. పాడేంగే పాయిజామా అన్నాడు ఉట్టి కాదు. ఏ నక్సల్ మూవ్మెంట్ లేనప్పుడు
58 56 కలిసిన తర్వాత वायदों की नदी बह गई धोखा फरेब रह गई कुत्ते की दुम तो मुड़ गई टेढ़ी की टेढ़ी रह गई ये याद रखो प्यारे फाड़ेंगे पायजामा संजीव रेड्डी मामा संजीवा రెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవ రెడ్డి మామ అని ముఖ్యమంత్రిని ఎదిరించిన 58 లోనే ఇక్కడ సాహిత్యం ఉన్నది 58 లోనే ఇక్కడ భాషకు ఇక్కడ మాండలికానికి ఈ తెలంగాణ ప్రత్యేకతను సాహిత్య రూపంగా వాళ్ళ కలం పెట్టి గలం పెట్టి జైళ్ళకు పోయినరు అప్పుడే జైళ్ళకు పోయినరు ముఖ్యమంత్రుల కాడికెళ్ళి క్రిటిసైజ్ చేసి ఛాతి తనాయించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ దాంట్లో ముచ్చలెత్తురాయణ గారు అవ్వల్ స్థానంలో ఉండే ముందు వరుసలో ఉండే నాయకత్వం వహించిన దాంట్లో మరి వాళ్ళ పేర్లు ఎక్కడ లేవే ఇక్కడ కనబడతలేవే మన సాహిత్యం చెబుతుంది అబద్ధమా చెప్పండి ఎవరన్నా ఈ సాహిత్యం ఉందా లేదా అని पुलिस की डायरी में डंडे की शायरी में ना फुल स्टाप ना कामा సంజీవ రెడ్డి మామ అంటే కాదురా పడేంగే పాయిజామా అని చెప్పి రాసిన గడ్డ మీద ఈ అసలు ఈ వీళ్ళ గురించి మాట్లాడకుండా ఎవ్వరు వచ్చినా కానీ ఇది ఒక ఏమైపోయిందంటే అదొక నరేటివ్ కంప్లీట్ చెప్పుకుంటా కాలోజీ గురించి గొప్పగా చెప్పకుంటే కాలోజీ సాహిత్యం తెలియకుంటే వాడు అసలు కవిగాడు చదువుకున్నాడే కాదని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి తలకాయ ఉందా లేదు నాకు అర్థమైతే లేదు చదువుకోనైనా నీకు తెలియకుంటే సాహిత్యం చరిత్ర ముఖ్యమంత్రులు అదే చెప్పారు అందరూ అదే చెప్తున్నారు కేసీఆర్ అయితే దగ్గరికి రాని ప్రతిపక్ష నాయకులు అదే చెప్తున్నారు అందరూ అదే చెప్తున్నారు కానీ ఇది వాస్తవం దిస్ ఇస్ ఫ్యాక్ట్ పుస్తకం కూడా పార్టీ ఆఫీసుల్లో కాలేజీ ఫోటోలు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసుల్లో కాలేజీ ఫోటోలు ఉంటాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాలేజీ ఫోటోలు కనిపిస్తాయి అదే స్కూళ్ళల్లో కాలేజీలలో సాంస్కృతిక సారథికి పోతే అక్కడ కూడా అసలు ఈయనకు దానికి ఏం సంబంధం అండి నాకు అర్థం కాదు కాలేజీగా పెడితే పెట్టు వీళ్ళు మిద్దరాములు పెట్టు సుఖ సాహిత్య బొచ్చడు మంది ఉన్నారు ఈ ప్రాంతంలోకి వెళ్ళి పుట్టినాడు గదర్ అనేది పెట్టుర్రి అటువంటి వాళ్ళు పెట్టుండ్రి సో అంటే నేనేమంటే అందరూ ఇప్పుడు నేను ఇదొక మన తొలి వేలికలు నేను చెప్పదలుచుకున్నా జనం కూడా చెప్పదలుచుకున్నా నేను ఆవేశంగానో ఇది ఆందోళన చేసి మాట్లాడతలేను నేను ఇది చరిత్ర ఇది సాహిత్యము ఇది బతుకున్నది కడుపు గాలిలోళ్ళు మాట్లాడతారు కాబట్టి నిజమైన చరిత్రను బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాలోజీ పేరు మీద ఒక యూనివర్సిటీ పెట్టి కాలోజీని ఇంపోజ్ చేస్తున్నారు కాలోజీ తెలంగాణ 1950s నుంచి 69 వరకు కాలోజీ సరే సమైక్యాంధ్రకే ఉండొచ్చు కానీ తర్వాత తప్పు తెలుసుకొని ఇంకోటో రకంగా ఆయన సాహిత్యాన్ని తెలంగాణ కోసం ఉపయోగించలేదా నేనేమంటున్నా కొన్ని ఇటువంటి రాసిండు 4-5 రాసిండు అంతే తప్ప ఇప్పుడు భావజాల వ్యాప్తి గురించి అంటే ఎక్కడ ఆయన నాకు తెలిసి అయితే కాలేజ్ ఎక్కడ జైలు పోయింది అన్న సంగతి నాకైతే తెరకలే కానీ కొట్లాడినటువంటి పెసెంట్ మూమెంట్స్ ఇవన్నీ చూపియాలి ఎక్కడ ఉండేది ఉంటే నాకు తెలియదు చూపియాలి వాటి గురించి నేనైతే అనుకున్న ప్రకారంగానైతే నాకైతే ఎక్కడ దేని మీద పోలే కానీ మాటలు మాత్రం మాట్లాడేది ఇవన్నీ ఉన్నాయి కానీ కొన్ని నెలల కొద్దీ పీడీ యాక్టులు పెట్టుకుని జైళ్ళ పాలై ఇంట్లో వదిలిపెట్టి తిరిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో రాసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్ల మీద పెడితే ఎస్ ఓకే నేను కవిగాను అనే సాహిత్యాన్ని నేను ఎక్కడ కించపరచదలుచుకోలే నేను అట్లా కూడా నేను మాట్లాడలేను కానీ